నమస్కారమందరికీ. ఈరోజు మన ప్రత్యేక పాడ్కాస్ట్ కార్యక్రమానికి స్వాగతం. సమాజంలో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలు, ప్రేరణాత్మక కథలు, ప్రభుత్వ నిర్ణయాలు, విద్యారంగంలో మార్పులు, ఇలా అన్ని అంశాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ముందుగా ఒక హృదయాన్ని కదిలించే సంఘటనతో ప్రారంభిద్దాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణిని వైద్యులు ఎలా కాపాడారో చూద్దాం. అవును, ఇది నిజంగా వైద్యుల సేవాభావాన్ని చూపించే సంఘటన. మడకశిర మండలం బి రాయాపురానికి చెందిన అజైరా అనే మహిళ ఇప్పటికే 2 పిల్లల తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆశ్చర్యకరంగా ఆమెకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే బిడ్డ గర్భసంచిలో కాకుండా బయట పెరగడం. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇది సాధారణ గర్భధారణ కాదు, ప్రాణాపాయ స్థితికి దారితీసే సమస్య. మరి ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంది? ఆమె పరిస్థితి చాలా విషమంగా మారింది. దాదాపు వారం రోజుల ముందే బిడ్డ భాగాలు పగిలి లోపల రక్తస్రావం ప్రారంభమైంది. సుమారు 1.5 లీటర్ల రక్తం శరీరంలో చేరింది. దీంతో ఆమె కడుపు ఉబ్బిపోయి తీవ్ర నొప్పులతో ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రులను సంప్రదించినా ఎవరూ శస్త్రచికిత్స చేయడానికి ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ముందుకు రావడం గొప్ప విషయం. ఖచ్చితంగా. హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో సీనియర్ వైద్యులు బాబా బుడేన్, అనస్థీషియా నిపుణులు నాగశ్రీ కలిసి 3 బాటిళ్ల రక్తమందించి దాదాపు 2 గంటలపాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. బిడ్డ భాగాలను, లోపల చేరిన రక్తాన్ని తొలగించి ఆ మహిళ ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. వైద్యులకు నిజంగా అభినందనలు చెప్పాలి. ఇప్పుడు అభివృద్ధి పనులపైకి వెళ్దాం. శ్రీ సత్యసాయి జిల్లాలో 4 చెరువుల సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. గోరంట్ల మండలంలోని పాలసముద్రం, లేపాక్షి, గుడిబండ, కదిరి ప్రాంతాల్లో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో ఏమేమి చేయబోతున్నారు? చెరువుల పునరుద్ధరణ, కట్ట బలోపేతం, సౌర దీపాలు ఏర్పాటు, కూర్చునేందుకు బెంచీలు, పిల్లల కోసం పార్కులు, వాకింగ్ ట్రాక్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు. ఈ పనులను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది స్థానిక ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఒక ప్రేరణాత్మక కథ కూడా ఉంది కదా? అవును. తాడిపత్రికి చెందిన చాంద్ హఫీజ్ నవాజ్ అనే యువకుడు సోషల్ మీడియా రీల్స్ చూస్తూ సమయాన్ని వృధా చేయకుండా వాటి ద్వారా టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుని యాప్స్, వెబ్సైట్లు రూపొందించే స్థాయికి ఎదిగాడు. ఇది నిజంగా యువతకు ఒక మంచి ఉదాహరణ. అతను జాతీయ స్థాయి పోటీల్లో కూడా విజయం సాధించాడు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నిర్వహించిన ఓపెన్ ఛాలెంజ్లో పాల్గొని సాఫ్ట్వేర్లో ఉన్న లోపాలను గుర్తించి అవార్డు అందుకున్నాడు. ఇలాంటి కథలు చాలా మందికి ప్రేరణ ఇస్తాయి. ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలపై ఒక ముఖ్యమైన విషయం. హిందూపురంలో మద్యం తాగి వాహనం నడిపిన ఒక డ్రైవర్కు 10,000 రూపాయల జరిమానా విధించారు. పోలీసులు కఠినంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది రహదారి భద్రత కోసం చాలా అవసరం. ఇక పరీక్షల విషయానికి వస్తే, రంజాన్ సందర్భంగా 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2కు వాయిదా వేశారు. అలాగే ఓపెన్ స్కూల్ పరీక్షలు మార్చి 30కు మార్చారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కూడా వాయిదా పడింది కదా? అవును. రంజాన్ సెలవు కారణంగా స్పాట్ వాల్యుయేషన్ ఇప్పుడు ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సూచించారు. ఇక చివరిగా సాంస్కృతిక కార్యక్రమాల గురించి. పుట్టపర్తిలో సత్యసాయి యూత్ బృందం నిర్వహించిన నృత్య రూపకం సంగీత కచేరీ భక్తులను ఆకట్టుకుంది. యువతకు మంచి సందేశమిచ్చింది. మొత్తానికి ఈరోజు వార్తల్లో మనం చూసింది, ఒకవైపు వైద్యుల సేవాభావం, మరోవైపు అభివృద్ధి పనులు, మరోవైపు యువత ప్రతిభ, ఇంకా విద్యారంగంలో మార్పులు. ఖచ్చితంగా సమాజం అన్ని కోణాల్లో ముందుకు సాగుతోంది. మనం కూడా ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి. ఇదే మా ఈరోజు ప్రత్యేక పాడ్కాస్ట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.